ఐశ్వర్యేంద్రియే ప్రతిష్టతి సకల సౌభాగ్య సిద్ధిరస్తు. మీ చేతుల మీదుగా పెళ్లి జరగటం చాలా సంతోషంగా ఉందంటీ. దేవా వస్తే ఇంకా బాగుండేది. రాకుండా ఎక్కడికి వెళ్తాడమ్మా? ముహూర్తం టైంకి ఇక్కడుంటాడు. పెదబాబు పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగాలని సిద్ధాంతి గారు కూడా చెప్పారు. అంగరంగ వైభవంగా జరిపించాల్సిన పెళ్లి ఆందోళనతో జరిపిస్తున్నావు ఆంటీ. దేవాబావ మండపం వదిలి ఎందుకు వెళ్లారో ఒక్కసారి ఆలోచించండి. అమ్మా తల్లి, నువ్వు లేనిపోని డౌట్స్ క్రియేట్ చేయకో. పెదబాబు వస్తాడనే నమ్మకంతోనే ఉన్నాం కదా. హలో, దేవా ఎక్కడున్నాడో తెలియాలి. నా కొడుకు రోహిత్ గురించి మీరేం కంగారు పడక్కర్లేదు. నాకు కావాల్సింది అఖిలాండేశ్వరి పెద్ద కొడుకు దేవా. అమ్మా, నీ ముందుకొచ్చి వేడుకునే పరిస్థితుల్లో కూడా లేను. నేనేం పాపం చేశానని నన్ను ఈ పరిస్థితిలోకి నెట్టేశా. నా దేవుణ్ణి ఆ రాక్షసుల బారి నుండి కాపాడాలని చూస్తే ఇప్పుడు ఇప్పుడు నా మానాన్ని కాపాడుకోలేని పరిస్థితికి తీసుకొచ్చా. ఎక్కడున్నావు పార్వతి? నేను అమ్మ ముందుకు తీసుకెళ్ళాలి. నా గుండెల్లో బాధను వాళ్ళతో చెప్పుకోవాలంటే నువ్వు నా వెంటుండాలి పార్వతి. నువ్వు దేవుడివి, దేవతవి. ఇప్పుడు నన్ను, నా మాన ప్రాణాల్ని కాపాడే దేవుడు ఇంకెక్కడి నుంచి వస్తాడు? అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెదబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.